2002 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ యొక్క తొలి వార్షికోత్సవ సభ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ వరంగల్, ఆప్షన్ బి కరీంనగర్, ఆప్షన్ సి ఆదిలాబాద్, ఆప్షన్ డి నల్గొండ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నల్గొండ. భూదాన్ పోంజంపల్లిలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులకి టీఆర్ఎస్ పార్టీ భిక్షాటన చేసి ఒక్కో కుటుంబానికి ఎంత సహాయం చేసింది? ఆప్షన్ ఏ 50,000 రూపాయలు, ఆప్షన్ బి 60,000 రూపాయలు, ఆప్షన్ సి 1,00,000 రూపాయలు, ఆప్షన్ డి 2,00,000 రూపాయలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 50,000 రూపాయలు. తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ఏర్పరిచినప్పుడు ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఆప్షన్ ఏ సిరిసిల్ల, ఆప్షన్ బి సిద్దిపేట, ఆప్షన్ సి మెదక్, ఆప్షన్ డి కరీంనగర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సిద్దిపేట. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ జలదృశ్యం, ఆప్షన్ బి ఆనంద నిలయం, ఆప్షన్ సి ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆప్షన్ డి నిజాం కళాశాల. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జలదృశ్యం. (1996 మరియు 1999 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కేసీఆర్ ఏ మంత్రిగా పనిచేశారు? ఆప్షన్ ఏ రవాణా మంత్రి, ఆప్షన్ బి నీటిపారుదల మంత్రి, ఆప్షన్ సి ఆర్థిక మంత్రి, ఆప్షన్ డి వ్యవసాయ శాఖ మంత్రి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రవాణా మంత్రి. (1999) ఎన్నికల తరువాత రాష్ట్రంలో కేసీఆర్ చేపట్టిన పదవి ఏది? ఆప్షన్ ఏ డిప్యూటీ సీఎం, ఆప్షన్ బి స్పీకర్, ఆప్షన్ సి డిప్యూటీ స్పీకర్, ఆప్షన్ డి హోంశాఖ మంత్రి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి డిప్యూటీ స్పీకర్. ఎక్కడ జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు? ఆప్షన్ ఏ వరంగల్, ఆప్షన్ బి మెదక్, ఆప్షన్ సి ఖమ్మం, ఆప్షన్ డి కరీంనగర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కరీంనగర్. విజన్ 2020 డాక్యుమెంట్లో తెలంగాణ అభివృద్ధి గురించి లేకపోవడంతో చంద్రబాబుతో విభేదించి టీడీపీ నుంచి బయటకు వచ్చినది ఎవరు? ఆప్షన్ ఏ కేసీఆర్, ఆప్షన్ బి జానారెడ్డి, ఆప్షన్ సి దేవేందర్ గౌడ్, ఆప్షన్ డి ఎవరు కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కేసీఆర్. 2009 నవంబర్ 29న కేసీఆర్ను అరెస్టు చేసి ఎక్కడికి తరలించారు? ఆప్షన్ ఏ ఖమ్మం, ఆప్షన్ బి వరంగల్, ఆప్షన్ సి నల్గొండ, ఆప్షన్ డి హైదరాబాద్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఖమ్మం. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ వరంగల్ జైలు, ఆప్షన్ బి చంచల్గూడ జైలు, ఆప్షన్ సి ఖమ్మం జైలు, ఆప్షన్ డి నల్గొండ జైలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఖమ్మం జైలు. కేంద్ర మంత్రులుగా ఉన్న కేసీఆర్, ఆలే నరేంద్ర ఎప్పుడు యూపీఏ మంత్రివర్గం నుండి రాజీనామా చేశారు?
ఆప్షన్ ఏ 2006 ఆగస్టు 20, ఆప్షన్ బి 2006 ఆగస్టు 23, ఆప్షన్ సి 2007 ఆగస్టు 23, ఆప్షన్ డి 2006 జూన్ 23. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 2006 ఆగస్టు 23. ఏ పార్టీ తన మేనిఫెస్టోలో జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఏర్పడితే 100 రోజులలో తెలంగాణను ప్రకటిస్తానని పేర్కొన్నది? ఆప్షన్ ఏ కాంగ్రెస్, ఆప్షన్ బి బీజేపీ, ఆప్షన్ సి బీఎస్పీ, ఆప్షన్ డి ఆర్జేడి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి బీజేపీ. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న స్థానాలు ఎన్ని? ఆప్షన్ ఏ 175, ఆప్షన్ బి 157, ఆప్షన్ సి 167, ఆప్షన్ డి 177. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 157. ఏ ముఖ్యమంత్రి కాలంలో 14F అధికారికంగా రద్దు చేయబడింది? ఆప్షన్ ఏ రోషయ్య, ఆప్షన్ బి వైఎస్ఆర్, ఆప్షన్ సి కిరణ్ కుమార్ రెడ్డి, ఆప్షన్ డి ఎవరు కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కిరణ్ కుమార్ రెడ్డి. రాజోలు బండ పాదయాత్రలో కేసీఆర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు కొనసాగించారు? ఆప్షన్ ఏ నారాయణఖేడ్ మరియు ఆలంపూర్, ఆప్షన్ బి ఆలంపూర్ మరియు గద్వాల, ఆప్షన్ సి గద్వాల మరియు నారాయణఖేడ్, ఆప్షన్ డి ఆలంపూర్ మరియు మహబూబ్ నగర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆలంపూర్ మరియు గద్వాల. యూపీఏలోని మంత్రివర్గానికి రాజీనామా చేసిన కేసీఆర్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎప్పుడు నిరవధిక దీక్ష చేపట్టారు? ఆప్షన్ ఏ 2006 ఆగస్టు 24, ఆప్షన్ బి 2006 ఆగస్టు 25, ఆప్షన్ సి 2006 ఆగస్టు 26, ఆప్షన్ డి 2006 ఆగస్టు 23. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 2006 ఆగస్టు 24. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు ఎవరు? ఆప్షన్ ఏ శంకర్, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి శ్రీకాంతాచారి, ఆప్షన్ డి సునీల్ కుమార్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి శ్రీకాంతాచారి. 2010 జనవరి 23న నిజాం కాలేజీలో జరిగిన విద్యార్థి రణభేరికి హాజరైన ప్రముఖ బీజేపీ నాయకులు ఎవరు? ఆప్షన్ ఏ సుష్మా స్వరాజ్, ఆప్షన్ బి అద్వానీ, ఆప్షన్ సి నరేంద్ర మోడీ, ఆప్షన్ డి అమిత్ షా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సుష్మా స్వరాజ్. 2011 సెప్టెంబర్ 12న జరిగిన జనగర్జన సభలో టీజేఏసీ మరియు కేసీఆర్ గారు ఏ కార్యక్రమునకు పిలుపునిచ్చింది? ఆప్షన్ ఏ సడక్ బంద్, ఆప్షన్ బి సకల జనుల సమ్మె, ఆప్షన్ సి తెలంగాణ మార్చ్, ఆప్షన్ డి వంట వార్పు కార్యక్రమం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సకల జనుల సమ్మె. ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం వద్ద కాల్చుకొని ఆత్మ బలిదానం చేసుకున్న విద్యార్థి ఎవరు? ఆప్షన్ ఏ యాదయ్య, ఆప్షన్ బి శ్రీకాంతాచారి, ఆప్షన్ సి వేణుగోపాల్, ఆప్షన్ డి యాదగిరి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వేణుగోపాల్. తెలంగాణ ఏర్పాటుపై ఢిల్లీలో పార్లమెంట్ ముందు ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఎవరు? ఆప్షన్ ఏ యాదయ్య, ఆప్షన్ బి యాదిరెడ్డి, ఆప్షన్ సి అవినాష్, ఆప్షన్ డి వేణుగోపాల్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి యాదిరెడ్డి.
ఈ క్రింది వాటిలో రైళ్ల బంద్కు పిలుపునిచ్చిన జేఏసీ కార్యక్రమం ఏది? ఆప్షన్ ఏ మిలియన్ మార్చ్, ఆప్షన్ బి పల్లె పల్లె పట్టాలపైకి, ఆప్షన్ సి సకల జనుల సమ్మె, ఆప్షన్ డి వంట వార్పు కార్యక్రమం. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పల్లె పల్లె పట్టాలపైకి. 2013 మార్చి 21న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జేఏసీ దేనికి పిలుపునిచ్చింది? ఆప్షన్ ఏ సకల జనుల సమ్మె, ఆప్షన్ బి సడక్ బంద్, ఆప్షన్ సి పల్లె పల్లె పట్టాలపైకి, ఆప్షన్ డి మిలియన్ మార్చ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సడక్ బంద్. బీజేపీ 2011 జూన్ 31న పూర్పు సభ ఎక్కడ నిర్వహించింది? ఆప్షన్ ఏ వరంగల్, ఆప్షన్ బి కరీంనగర్, ఆప్షన్ సి నల్గొండ, ఆప్షన్ డి నిజామాబాద్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కరీంనగర్. 2010 ఫిబ్రవరి 8న ముస్లింల తరపున తెలంగాణ కొరకు జమాతే ఇస్లామీ హింద్ సంస్థ నిర్వహించిన సభలో ప్రసంగించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ ప్రొఫెసర్ జయశంకర్, ఆప్షన్ బి కేసీఆర్, ఆప్షన్ సి ప్రొఫెసర్ కోదండరాం, ఆప్షన్ డి నాగం జనార్దన్ రెడ్డి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కేసీఆర్. తెలంగాణ ఉద్యోగుల కార్యాచరణ కమిటీకి చెరుకు సుధాకర్ తర్వాత చైర్మన్గా వ్యవహరించింది ఈ క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ ఏ దేవి ప్రసాద్, ఆప్షన్ బి శ్రీనివాస్ గౌడ్, ఆప్షన్ సి స్వామి గౌడ్, ఆప్షన్ డి సి విఠల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్వామి గౌడ్. ఈ క్రింది వారిలో ఎవరు తెలంగాణ మట్టి మనుషుల వేదిక అనే సంస్థను స్థాపించారు? ఆప్షన్ ఏ మణికొండ వేదకుమార్, ఆప్షన్ బి వేనేపల్లి పాండురంగారావు, ఆప్షన్ సి మల్లేపల్లి లక్ష్మయ్య, ఆప్షన్ డి జూలూరి గౌరీశంకర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి వేనేపల్లి పాండురంగారావు. 2008 మే 29న జరిగిన ఉప ఎన్నికలలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచింది ఎవరు? ఆప్షన్ ఏ డి రవీంద్ర నాయక్, ఆప్షన్ బి వినోద్ కుమార్, ఆప్షన్ సి టి మధుసూదన్ రెడ్డి, ఆప్షన్ డి కేసీఆర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కేసీఆర్. (2004) ఎన్నికలలో ఏ పార్లమెంట్ స్థానం నుండి కేసీఆర్ ఎన్నికైనాడు? ఆప్షన్ ఏ కరీంనగర్, ఆప్షన్ బి హన్మకొండ, ఆప్షన్ సి ఆదిలాబాద్, ఆప్షన్ డి వరంగల్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కరీంనగర్. (2004) కేసీఆర్ సిద్దిపేట శాసనసభకు రాజీనామా చేయడంతో ఆ స్థానానికి పోటీ చేసి గెలిచినది ఎవరు? ఆప్షన్ ఏ కవిత, ఆప్షన్ బి కేటీఆర్, ఆప్షన్ సి హరీష్ రావు, ఆప్షన్ డి కేఎస్ రత్నం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హరీష్ రావు. 2009 నవంబర్ 29న కేసీఆర్తో పాటు 10 మందికి 14 రోజుల రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్ ఎవరు? ఆప్షన్ ఏ చదలవాడ శ్రీరామమూర్తి, ఆప్షన్ బి చదలవాడ వెంకటమూర్తి, ఆప్షన్ సి బి నరసింహారావు, ఆప్షన్ డి నరసింహారెడ్డి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చదలవాడ వెంకటమూర్తి. 2009 నవంబర్ కేసీఆర్తో పాటు ఎంతమందిపై ఎన్ని సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు? ఆప్షన్ ఏ 9 సెక్షన్లు, ఆప్షన్ బి 7 సెక్షన్లు, ఆప్షన్ సి 6 సెక్షన్లు, ఆప్షన్ డి 11 సెక్షన్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 9 సెక్షన్లు.
రైతుల మరణాలపై చంద్రబాబు నియమించిన కమిషన్ ఏది? ఆప్షన్ ఏ జయంతి ఘోష్ కమిటీ, ఆప్షన్ బి సుందరేషన్ కమిటీ, ఆప్షన్ సి జయరాం కమిటీ, ఆప్షన్ డి సతీష్ చంద్ర కమిటీ. The correct answer is option A, Jayanti Ghosh Committee. తెలంగాణ ఐక్యవేదిక కార్యకలాపాల కోసం హైదరాబాదులో తన ఇల్లు జలదృశ్యం ఇచ్చినది ఎవరు? ఆప్షన్ ఏ కాళోజీ నారాయణరావు, ఆప్షన్ బి కొండా లక్ష్మణ్ బాపూజీ, ఆప్షన్ సి ప్రొఫెసర్ జయశంకర్, ఆప్షన్ డి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్. The correct answer is option B, కొండా లక్ష్మణ్ బాపూజీ. కేసీఆర్ ఓడరేవుల శాఖ నుండి ఏ శాఖకు బదిలీ అయ్యారు? ఆప్షన్ ఏ కార్మిక శాఖ, ఆప్షన్ బి విదేశాంగ శాఖ, ఆప్షన్ సి గనుల శాఖ, ఆప్షన్ డి విమానాల శాఖ. The correct answer is option A, కార్మిక శాఖ. టీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ జైత్రయాత్ర లేదంటే శవయాత్ర అని ప్రకటించడానికి తక్షణ కారణంగా నిలిచింది. ఆప్షన్ ఏ హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశం, ఆప్షన్ బి జీవో 610, ఆప్షన్ సి గిర్గ్లాని నివేదిక, ఆప్షన్ డి జీవో 36. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ హైదరాబాద్ ఫ్రీ జోన్ అంశం. 2010 జనవరి 3న విద్యార్థులు తెలంగాణ గర్జన పేరుతో భారీ బహిరంగ సభ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆప్షన్ బి కాకతీయ విశ్వవిద్యాలయం, ఆప్షన్ సి పాలమూరు విశ్వవిద్యాలయం, ఆప్షన్ డి తెలంగాణ విశ్వవిద్యాలయం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉస్మానియా విశ్వవిద్యాలయం. కేసీఆర్ నిరాహార దీక్ష కోసం జైత్రయాత్ర లేదంటే శవయాత్ర అని ఎప్పుడు ప్రకటించాడు? ఆప్షన్ ఏ 2009 నవంబర్ 29, ఆప్షన్ బి 2009 నవంబర్ 5, ఆప్షన్ సి 2009 నవంబర్ 28, ఆప్షన్ డి 2009 అక్టోబర్ 28. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2009 నవంబర్ 5. గిర్గ్లాని కమిటీకి సంబంధించిన సరైన అంశం గుర్తించండి. ఆప్షన్ ఏ జీవో 610 అమలు కోసం ఏర్పాటు చేయబడిన ఏకసభ్య కమిషన్, ఆప్షన్ బి ప్రభుత్వం కమిటీని 2001 జూన్ 25న నియమించింది, ఆప్షన్ సి తొలి నివేదిక 2001 అక్టోబర్ 6న ప్రభుత్వానికి అందజేసింది, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. రాష్ట్ర శాసనసభ ఎప్పుడు హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదని ఎప్పుడు తీర్మానం చేసింది? ఆప్షన్ ఏ 2009 మార్చి 18, ఆప్షన్ బి 2010 మార్చి 18, ఆప్షన్ సి 2011 మార్చి 18, ఆప్షన్ డి 2010 మార్చి 17. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2010 మార్చి 18. సుప్రీంకోర్టు ఇచ్చిన ఫ్రీ జోన్ తీర్పుకు వ్యతిరేకంగా హైదరాబాదులో ఎప్పుడు జైల్ భరో కార్యక్రమం జరిగింది? ఆప్షన్ ఏ 2009 అక్టోబర్ 28, ఆప్షన్ బి 2009 సెప్టెంబర్ 28, ఆప్షన్ సి 2009 అక్టోబర్ 29, ఆప్షన్ డి 2009 నవంబర్ 29. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2009 అక్టోబర్ 28. ప్రత్యేక తెలంగాణ భావనను గ్రామీణ స్థాయికి తీసుకొని వెళ్లడంలో విజయం సాధించి పెట్టిన కార్యక్రమాలు ఏవి? ఆప్షన్ ఏ జలసాధన సడక్ బంద్, ఆప్షన్ బి మిలియన్ మార్చ్ సడక్ బంద్, ఆప్షన్ సి పల్లెబాట జల సాధన, ఆప్షన్ డి తెలంగాణ మార్చ్ పల్లెబాట.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పల్లెబాట జలసాధన. తెలంగాణ సాధన సమితిని ఆలే నరేంద్ర ఎప్పుడు టీఆర్ఎస్లో విలీనం చేశారు? ఆప్షన్ ఏ 2002 ఆగస్టు 10, ఆప్షన్ బి 2002 ఆగస్టు 11, ఆప్షన్ సి 2002 ఆగస్టు 12, ఆప్షన్ డి 2002 ఆగస్టు 13. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2002 ఆగస్టు 11. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో 2002 సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 7 వరకు ఏ కార్యక్రమం జరిగింది? ఆప్షన్ ఏ నగరబాట, ఆప్షన్ బి పల్లెబాట, ఆప్షన్ సి జలసాధన ఉద్యమం, ఆప్షన్ డి పైవన్నీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పల్లెబాట. 2003 జనవరి 6న జలసాధన ఉద్యమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేయబడిన సభకు పేరు? ఆప్షన్ ఏ తెలంగాణ జలసాధన ఉద్యమం, ఆప్షన్ బి తెలంగాణ గర్జన, ఆప్షన్ సి సింహ గర్జన, ఆప్షన్ డి ప్రజా గర్జన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తెలంగాణ గర్జన. వార్తా దినపత్రికలో నీరు మనం శీర్షికలో తెలంగాణలోని ప్రాజెక్టులలో జరిగిన అధ్యయనాలపై వ్యాసాలు రాసింది ఎవరు? ఆప్షన్ ఏ విద్యాసాగర్ రావు, ఆప్షన్ బి ప్రొఫెసర్ జయశంకర్, ఆప్షన్ సి బియ్యాల జనార్దన్ రావు, ఆప్షన్ డి వి ప్రకాష్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి వి ప్రకాష్. రష్యా నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ఎన్ని పార్టీలు హాజరు అయ్యాయి? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 9, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 10. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 10. రష్యా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇవ్వని పార్టీలు ఏవి? ఆప్షన్ ఏ ఎంఐఎం, ఆప్షన్ బి సిపిఐ, ఆప్షన్ సి టీడీపీ, ఆప్షన్ డి 1 మరియు 2. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1 మరియు 2. చిదంబరం ప్రకటనతో కేసీఆర్ ఎప్పుడు దీక్షను విరమించాడు? ఆప్షన్ ఏ 2009 డిసెంబర్ 7, ఆప్షన్ బి 2009 డిసెంబర్ 8, ఆప్షన్ సి 2009 డిసెంబర్ 9, ఆప్షన్ డి 2009 డిసెంబర్ 10. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 2009 డిసెంబర్ 9. కేసీఆర్ మలిదశ ఉద్యమంలో ఎన్ని రోజులు నిరాహార దీక్షను కొనసాగించాడు? ఆప్షన్ ఏ 9 రోజులు, ఆప్షన్ బి 10 రోజులు, ఆప్షన్ సి 11 రోజులు, ఆప్షన్ డి 12 రోజులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 11 రోజులు. ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ ఏ 2004 మార్చి, ఆప్షన్ బి 2005 మార్చి, ఆప్షన్ సి 2006 మార్చి, ఆప్షన్ డి 2007 మార్చి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2005 మార్చి. తెలంగాణపై విస్తృత స్థాయిలో అంగీకారం కోసం 2005లో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? ఆప్షన్ ఏ ప్రణబ్ ముఖర్జీ కమిటీ, ఆప్షన్ బి శ్రీకృష్ణ కమిటీ, ఆప్షన్ సి గిర్గ్లానీ కమిటీ, ఆప్షన్ డి ఆంటోనీ కమిటీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ప్రణబ్ ముఖర్జీ కమిటీ.
ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణ అనుకూలంగా ఎన్ని పార్టీలు మద్దతు లేఖలు ఇచ్చాయి? ఆప్షన్ ఏ 37, ఆప్షన్ బి 36, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 35. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 36. ధూమ్ధామ్లో గద్దర్ ఆటాపాట 2006 అక్టోబర్ 14న ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ కరీంనగర్, ఆప్షన్ బి వరంగల్, ఆప్షన్ సి సిద్దిపేట, ఆప్షన్ డి నల్గొండ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కరీంనగర్. 2003 నాటికి రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగులను స్వచ్ఛంద పదవి విరమణ చేయించారు? ఆప్షన్ ఏ 21,000 మంది, ఆప్షన్ బి 25,000 మంది, ఆప్షన్ సి 24,000 మంది, ఆప్షన్ డి 30,000 మంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 21,000 మంది. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎన్టీఆర్ పైన తిరుగుబాటు చేశాడు? ఆప్షన్ ఏ 1996 సెప్టెంబర్ 1, ఆప్షన్ బి 1994 సెప్టెంబర్ 1, ఆప్షన్ సి 1995 సెప్టెంబర్ 1, ఆప్షన్ డి 1997 సెప్టెంబర్ 1. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 1995 సెప్టెంబర్ 1. తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ 1969 మార్చి 17న ఏ దినం పాటించాలని నిర్ణయం తీసుకుంది? ఆప్షన్ ఏ ప్రజాస్వామ్య రక్షణ దినం, ఆప్షన్ బి హామీల, ఆప్షన్ సి నిరసన దినం, ఆప్షన్ డి 2 మరియు 3. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ప్రజాస్వామ్య రక్షణ దినం. ఈ క్రింది వారిలో ఎవరు తెలంగాణ పార్టీని వరంగల్లో స్థాపించారు? ఆప్షన్ ఏ దుశ్చర్ల సత్యనారాయణ, ఆప్షన్ బి కేఆర్ ఆమోస్, ఆప్షన్ సి దేవానంద స్వామి, ఆప్షన్ డి భూపతి కృష్ణమూర్తి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దుశ్చర్ల సత్యనారాయణ. ఈ క్రింది వానిలో ఏ సంస్థ రద్దుతో భూపతి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజా సమితి 1987లో ఏర్పడింది? ఆప్షన్ ఏ తెలంగాణ పోరాట సమితి, ఆప్షన్ బి తెలంగాణ జనసభ, ఆప్షన్ సి తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, ఆప్షన్ డి తెలంగాణ పార్టీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి తెలంగాణ జనసభ. తెలంగాణ శాసనసభ సభ్యుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి చర్చించినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ ఏ మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ బి నేదేరు మల్లి జనార్దన రెడ్డి, ఆప్షన్ సి విజయభాస్కర్ రెడ్డి, ఆప్షన్ డి చంద్రబాబు నాయుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నేదూరు మల్లి జనార్దన రెడ్డి. 1997 ఆగస్టు 11న జరిగిన సూర్యాపేట సదస్సుకు ఈ క్రింది వారిలో అధ్యక్షతన వహించినది ఎవరు? ఆప్షన్ ఏ వి ప్రకాష్, ఆప్షన్ బి చెరుకు సుధాకర్, ఆప్షన్ సి ప్రొఫెసర్ జయశంకర్, ఆప్షన్ డి కాళోజీ నారాయణ రావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చెరుకు సుధాకర్. 1995లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన మండలం ఏది? ఆప్షన్ ఏ పిఏ పల్లి, ఆప్షన్ బి మెట్పల్లి, ఆప్షన్ సి చౌటుప్పల్, ఆప్షన్ డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పిఏ పల్లి. తెలంగాణ పోరాట సమితి ఏర్పరిచినది ఎవరు? ఆప్షన్ ఏ కేఆర్ ఆమోస్, ఆప్షన్ బి మెచ్చినేని కిషన్ రావు, ఆప్షన్ సి దేవానంద స్వామి, ఆప్షన్ డి 1 మరియు 2.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 1 మరియు 2. దేవానంద ఆధ్వర్యంలో 1984లో తెలంగాణ పార్టీ ఎక్కడ ఏర్పడింది? ఆప్షన్ ఏ ఖమ్మం, ఆప్షన్ బి వరంగల్, ఆప్షన్ సి నల్గొండ, ఆప్షన్ డి హైదరాబాద్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వరంగల్. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ 1983లో ఎవరి కన్వీనర్గా ఏర్పడింది? ఆప్షన్ ఏ భూపతి కృష్ణ, ఆప్షన్ బి కేఆర్ ఆమోస్, ఆప్షన్ సి సత్యనారాయణ, ఆప్షన్ డి చిన్నారెడ్డి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సత్యనారాయణ. 2000 సంవత్సరం ఆగస్టు 3 ఎవరి ఆధ్వర్యంలో హైదరాబాదులో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది? ఆప్షన్ ఏ దాశరథి రంగాచార్యులు, ఆప్షన్ బి ప్రొఫెసర్ జయశంకర్, ఆప్షన్ సి రావాడ సత్యనారాయణ, ఆప్షన్ డి దేవులపల్లి వెంకటేశ్వర్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దాశరథి రంగాచార్యులు. వరంగల్ డిక్లరేషన్లో ఎన్ని డిమాండ్లను ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ 50, ఆప్షన్ బి 60, ఆప్షన్ సి 40, ఆప్షన్ డి 45. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 50. తెలంగాణ మహాసభ ఎక్కడ జరిగిన సమావేశంలో ఏర్పడింది? ఆప్షన్ ఏ సూర్యాపేట సమావేశం, ఆప్షన్ బి వరంగల్ సమావేశం, ఆప్షన్ సి కరీంనగర్ సమావేశం, ఆప్షన్ డి జగిత్యాల సమావేశం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సూర్యాపేట సమావేశం. 1997 ఆగస్టు సూర్యాపేటలో జరిగిన తెలంగాణ మహాసభ సదస్సుకు అధ్యక్షత వహించినది ఎవరు? ఆప్షన్ ఏ డా చెరుకు సుధాకర్, ఆప్షన్ బి దుశ్చెల్ల సత్యనారాయణ, ఆప్షన్ సి కంచా ఎల్లయ్య, ఆప్షన్ డి వి ప్రకాష్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ డా చెరుకు సుధాకర్. 1997 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఒక ఓటు 2 రాష్ట్రాలు అని ఓట్లు పొందిన పార్టీ ఏది? ఆప్షన్ ఏ కాంగ్రెస్, ఆప్షన్ బి బీజేపీ, ఆప్షన్ సి సిపిఐ, ఆప్షన్ డి బిఎస్పి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బీజేపీ. ఉస్మానియా లైబ్రరీ భవనంలో 28 సంస్థలతో తెలంగాణ ఐక్య వేదిక ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆప్షన్ ఏ 1997 అక్టోబర్ 18, ఆప్షన్ బి 1997 అక్టోబర్ 14, ఆప్షన్ సి 1997 అక్టోబర్ 9, ఆప్షన్ డి 1997 సెప్టెంబర్ 7. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. తెలంగాణ ఉద్యమ సమితిని ఏర్పాటు చేసినది ఎవరు? ఆప్షన్ ఏ పటోళ్ళ ఇంద్రారెడ్డి, ఆప్షన్ బి పటోళ్ళ కృష్ణారెడ్డి, ఆప్షన్ సి దుశ్చెల్ల సత్యనారాయణ, ఆప్షన్ డి ఎవరు కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పటోళ్ళ ఇంద్రారెడ్డి. తెలంగాణ మహాసభ ఏర్పాటుకు మూలకారుడు ఎవరు? ఆప్షన్ ఏ మారోజు వీరన్న, ఆప్షన్ బి గదర్, ఆప్షన్ సి మల్లేపల్లి లక్ష్మయ్య, ఆప్షన్ డి వి ప్రకాష్ రావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మారోజు వీరన్న. తెలంగాణ జనసభ ఎవరి అధ్యక్షతన ఏర్పడినది? ఆప్షన్ ఏ భూపతి కృష్ణమూర్తి, ఆప్షన్ బి జానారెడ్డి, ఆప్షన్ సి పటోళ్ళ ఇంద్రారెడ్డి, ఆప్షన్ డి సత్యనారాయణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సత్యనారాయణ. తెలంగాణ సాయుధ సంయుక్త వేదికను స్థాపించినది ఎవరు? ఆప్షన్ ఏ కొండ లక్ష్మణ్ బాపూజీ, ఆప్షన్ బి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ఆప్షన్ సి ప్రొఫెసర్ జయశంకర్, ఆప్షన్ డి ఏది కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కొండ లక్ష్మణ్ బాపూజీ. హైదరాబాద్ ఫ్రీ జోన్ అని హైకోర్టు తీర్పు ఎప్పుడు ఇచ్చినది? ఆప్షన్ ఏ 1997, ఆప్షన్ బి 1998, ఆప్షన్ సి 1999,
ఆప్షన్ డి 2000 సంవత్సరం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1998. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పాట రచయిత ఎవరు? ఆప్షన్ ఏ అందశ్రీ, ఆప్షన్ బి గోరేటి వెంకన్న, ఆప్షన్ సి గద్దర్, ఆప్షన్ డి గూడ అంజయ్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గద్దర్. జర్నలిస్టు గులాం రసూల్ ఖాన్ ఎన్కౌంటర్ ఖండించిన సభ ఏది? ఆప్షన్ ఏ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ సభ, ఆప్షన్ బి మంజీరా రచయితల సంఘం, ఆప్షన్ సి తెలంగాణ ఐక్య వేదిక, ఆప్షన్ డి తెలంగాణ మహాసభ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ సభ. తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎవరు? ఆప్షన్ ఏ జానారెడ్డి, ఆప్షన్ బి చిన్నారెడ్డి, ఆప్షన్ సి ఆలే నరేంద్ర, ఆప్షన్ డి పట్టుల్లా ఇంద్రారెడ్డి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జానారెడ్డి. బీజేపీ కాకినాడ తీర్మానం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ 1998, ఆప్షన్ బి 1997, ఆప్షన్ సి 1995, ఆప్షన్ డి 1996. The correct answer is option A 1998. తెలంగాణ విద్యావంతుల వేదిక ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ ఏ 2004, ఆప్షన్ బి 2005, ఆప్షన్ సి 2006, ఆప్షన్ డి 2007. The correct answer is option A 2004. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ 2009 నవంబరు 21న ఏర్పడగా దానికి చైర్మన్గా ఎన్నికైనది ఎవరు? ఆప్షన్ ఏ బల్కా సుమన్, ఆప్షన్ బి పిడమర్తి రవి, ఆప్షన్ సి వంగపల్లి శ్రీనివాస్, ఆప్షన్ డి ఎర్రొల్ల శ్రీనివాస్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పిడమర్తి రవి. 2019 మే 19న తెలంగాణ డాక్టర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వైద్యుల శంఖారావం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ సిద్దిపేట, ఆప్షన్ బి వికారాబాద్, ఆప్షన్ సి ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఆప్షన్ డి హన్మకొండ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వికారాబాద్. తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పొందిన తొలి వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ కాళోజీ, ఆప్షన్ బి సినారే, ఆప్షన్ సి చంద్రబోస్, ఆప్షన్ డి సుద్దాల అశోక్ తేజ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సినారే. తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ 2007 జూలైలో ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది? ఆప్షన్ ఏ స్వామిగౌడ్, ఆప్షన్ బి దేవి ప్రసాద్, ఆప్షన్ సి విఠల్, ఆప్షన్ డి శ్రీనివాస్ గౌడ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి విఠల్. తెలంగాణ తల్లి ఎడమ చేతిలో ఉండేది ఏది? ఆప్షన్ ఏ బతుకమ్మ, ఆప్షన్ బి మొక్కజొన్న కంకి, ఆప్షన్ సి పూర్ణ కుంభం, ఆప్షన్ డి సజ్జజొన్న కంకి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బతుకమ్మ. దళిత పక్షం వ్యాసాల సంకలనం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆప్షన్ ఏ హరగోపాల్, ఆప్షన్ బి మల్లేపల్లి లక్ష్మయ్య, ఆప్షన్ సి గద్దర్, ఆప్షన్ డి మందకృష్ణ మాదిగ.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మల్లేపల్లి లక్ష్మయ్య. తెలంగాణ జాగృతి అనే సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 2005, ఆప్షన్ బి 2006, ఆప్షన్ సి 2008, ఆప్షన్ డి 2009. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 2008. ఉస్మానియా యూనివర్సిటీలో వేణుగోపాల్ రెడ్డి ఎప్పుడు ఆత్మబలిదానం చేసుకున్నారు? ఆప్షన్ ఏ 2010 జనవరి 9, ఆప్షన్ బి 2010 జనవరి 11, ఆప్షన్ సి 2011 జనవరి 9, ఆప్షన్ డి 2012 జనవరి 11. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2010 జనవరి 9. తెలంగాణ చైతన్యం కోసం దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించినది ఎవరు? ఆప్షన్ ఏ దేవులపల్లి రామానుజరావు, ఆప్షన్ బి వట్టికోట అల్వార్ స్వామి, ఆప్షన్ సి దేవులపల్లి వెంకటేశ్వర్లు, ఆప్షన్ డి సర్వభట్ల నరసింహమూర్తి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వట్టికోట అల్వార్ స్వామి. ఈ క్రింది వారిలో ఎవరు రైతు పుస్తక రచయిత? ఆప్షన్ ఏ వెల్దుర్తి మాణిక్యరావు, ఆప్షన్ బి దేవులపల్లి రామానుజరావు, ఆప్షన్ సి కాళోజీ, ఆప్షన్ డి సర్వభట్ల నరసింహమూర్తి. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వెల్దుర్తి మాణిక్యరావు. తెలంగాణ జాగృతి ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడింది? ఆప్షన్ ఏ కె కవిత, ఆప్షన్ బి రసమయి బాలకిషన్, ఆప్షన్ సి పూల నాగరాజు, ఆప్షన్ డి విమలక్క. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కె కవిత. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 2010 ఫిబ్రవరి 20న అసెంబ్లీని ముట్టడించిన జేఏసీ. ఆప్షన్ ఏ న్యాయవాదుల జేఏసీ, ఆప్షన్ బి టీజేఏసీ, ఆప్షన్ సి ఉస్మానియా విద్యార్థుల జేఏసీ, ఆప్షన్ డి ఉపాధ్యాయుల జేఏసీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి టీజేఏసీ. నాగం జనార్దన్ రెడ్డి 2011 సెప్టెంబర్ 9న ఏ పేరుతో పార్టీని ప్రకటించాడు? ఆప్షన్ ఏ తెలంగాణ సాధన సమితి, ఆప్షన్ బి నవ తెలంగాణ, ఆప్షన్ సి తెలంగాణ నగర సమితి, ఆప్షన్ డి తల్లి తెలంగాణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తెలంగాణ నగర సమితి. సకల జనుల సమ్మె కాలంలో తెలంగాణ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ చంద్రయ్య, ఆప్షన్ బి ఏ అనంతరాములు, ఆప్షన్ సి జి యాదగిరి, ఆప్షన్ డి ఎం శివశంకర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఏ అనంతరాములు. మా ఊళ్ళో కుడానా అనే కథల సంపుటిని రచించినది ఎవరు? ఆప్షన్ ఏ కాంచనపల్లి చిన్న వెంకటరామారావు, ఆప్షన్ బి కాళోజీ, ఆప్షన్ సి చంద్రయ్య, ఆప్షన్ డి పొట్లపల్లి రామారావు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కాంచనపల్లి చిన్న వెంకటరామారావు. బతుకులేమో ఎండిపోయే అనే గేయ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ మాండే సత్యనారాయణ, ఆప్షన్ బి సుద్దాల హనుమంతు, ఆప్షన్ సి గూడ అంజయ్య, ఆప్షన్ డి గోరేటి వెంకన్న. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మాండే సత్యనారాయణ. తల్లడిల్లుతున్న తెలంగాణ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ఆప్షన్ బి ప్రొఫెసర్ జయశంకర్, ఆప్షన్ సి ప్రొఫెసర్ కోదండరాం, ఆప్షన్ డి ప్రొఫెసర్ యశోదారెడ్డి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రొఫెసర్ జయశంకర్. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని అనే గేయాన్ని ఎవరు రాశారు? ఆప్షన్ ఏ గోరేటి వెంకన్న,
ఆప్షన్ బి సుశీల, ఆప్షన్ సి గద్దర్, ఆప్షన్ డి గోపీనాథ్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ గోరెడ్డి వెంకన్న. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్ ఎవరు? ఆప్షన్ ఏ పల్లె రవికుమార్, ఆప్షన్ బి సిహెచ్ క్రాంతికుమార్, ఆప్షన్ సి రమేష్ హజారే, ఆప్షన్ డి అల్లం నారాయణ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అల్లం నారాయణ. రాజ్యహింస పెరుగుతున్నదో పేదోళ్ళ నెత్తురు ఏరులై పారుతున్నారో పాట రచయిత ఎవరు? ఆప్షన్ ఏ అందశ్రీ, ఆప్షన్ బి గోరెడ్డి వెంకన్న, ఆప్షన్ సి మండే సత్యనారాయణ, ఆప్షన్ డి గద్దర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మండే సత్యనారాయణ. తెలంగాణ సాహిత్య యుద్ధబెరి ఎప్పుడు జరిగింది? ఆప్షన్ ఏ 2013 జనవరి 30, ఆప్షన్ బి 2013 జనవరి 20, ఆప్షన్ సి 2013 ఫిబ్రవరి 20, ఆప్షన్ డి 2013 మార్చి 30. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2013 జనవరి 20. మాడపాటి హనుమంతరావు రచించిన మల్లిక గుచ్చం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ ఏ కథా ప్రక్రియ, ఆప్షన్ బి గేయ ప్రక్రియ, ఆప్షన్ సి వ్యాస ప్రక్రియ, ఆప్షన్ డి నవల ప్రక్రియ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కథా ప్రక్రియ. 2013 సెప్టెంబర్ 21న ఎల్బీ స్టేడియంలో జరిగిన సమైక్య సభలో జై తెలంగాణ అంటూ నినాదాలు చేసిన కానిస్టేబుల్ ఎవరు? ఆప్షన్ ఏ శ్రీనివాస్, ఆప్షన్ బి క్రాంతి, ఆప్షన్ సి శ్రీరాములు, ఆప్షన్ డి చైతన్య. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శ్రీనివాస్. టిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజాం కాలేజీలో 2013 సెప్టెంబర్ 29న ఏ పేరుతో బహిరంగ సభ జరిగింది? ఆప్షన్ ఏ సకల జనబేరి, ఆప్షన్ బి విద్యార్థి రణబేరి, ఆప్షన్ సి సంకల్ప యాత్ర, ఆప్షన్ డి తెలంగాణ గర్జన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సకల జనభేరి. 2010 జనవరి 30న తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాలను తిరస్కరించిన స్పీకర్ ఎవరు? ఆప్షన్ ఏ నాదెండ్ల మనోహర్, ఆప్షన్ బి భట్టి విక్రమార్క, ఆప్షన్ సి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆప్షన్ డి సురేష్ రెడ్డి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు టీజేఏసీ నుండి తప్పుకోవాలని 2010 జనవరి 31న హెచ్చరించిన అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఎవరు? ఆప్షన్ ఏ వీరప్ప మొయిలీ, ఆప్షన్ బి చిదంబరం, ఆప్షన్ సి గులాం నబీ ఆజాద్, ఆప్షన్ డి ఎవరు కాదు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వీరప్ప మొయిలీ. కేసీఆర్ ట్యాంక్ బండ్పై మిలియన్ మార్చ్ను ఏ తేదీన నిర్వహించాలని పిలుపునిచ్చారు? ఆప్షన్ ఏ 2012 సెప్టెంబర్ 30, ఆప్షన్ బి 2011 మార్చి 10, ఆప్షన్ సి 2011 మార్చి 12, ఆప్షన్ డి 2011 మార్చి 13. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2011 మార్చి 10.